9వ డివిజన్ శ్రీనివాసనగర్ మెయిన్ రోడ్డులో ఏవి అప్పారావు రోడ్డు నుంచి జైహింద్ రోడ్డులోని జీవీకే హాస్పిటల్ వరకు 1,38 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, ఆర్సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు, మాజీ కార్పొరేటర్ కోసూరు చండిప్రియ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, దశాబ్దాలుగా స్థానిక ప్రజలను వేధిస్తున్న వర్షపు నీటి నిల్వలు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమగ్ర ప్రణాళికతో డ్రైనేజీ వ్యవస్థను పునర్నిర్మిస్తున్నామని, ఇప్పటికే పక్క వీధుల్లో డ్రైనేజీ ప్రవాహాన్ని నియంత్రించే పనులు పూర్తి చేసి ఇప్పుడు ప్రధాన సమస్యగా ఉన్న ఈ రహదారిపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. డ్రైనేజీ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మార్గమధ్యమంలో ఉన్న 8 కల్వర్టులను ఎత్తుపెంచి ఆధునికీకరించనున్నట్టు తెలిపారు. అలాగే గతంలో అమృత్ పథకం కింద నిర్మించిన ప్రధాన డ్రైన్ను మరింత విస్తరించి భారీ వర్షాలు కురిసినా ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా శాశ్వత పరిష్కారం కల్పించనున్నామని వెల్లడించారు. కూటమి నాయకులు కొల్లిబుజ్జి, బుడ్డిగ రవి, కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, విశ్వనాథరాజు, ముసిని బాబురావు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం అనుకున్నా నైన్త్ వార్డు శ్రీనివాస నగర్ ఏదైతే ఉందో, ఏవి అప్పారావు రోడ్ నుంచి జేఎన్ రోడ్ వరకు శ్రీనివాస నగర్ చాలా కీలకమైన రోడ్. పైనుంచి గేల్ పైనుంచి ఆ 1-2 వార్డ్ నుంచి వచ్చే డ్రైన్ వాటర్ అంతా కూడా ఈ యొక్క వీధి అమ్మటే వస్తూ ఉంటుంది. వర్షం పడినప్పుడు 20 సంవత్సరాల కిందట ఉన్న డ్రైన్, దానివలన ఆ ఫ్లో తోటి డ్రైన్ వాటర్ అంతా రోడ్ అమ్మట వస్తూ ఈ జంక్షన్లో చేరేది. ఈ వీధి పక్క వీధి కూడా. పక్క వీధి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా ప్రక్షాళన చేసి అట్నుంచి వచ్చే ఫ్లో తగ్గించాం. ఇంకా మిగిలింది ఈ రోడ్డు. ఈ రోడ్లో డ్రైన్ పెంచుకుంటూ ఆ వచ్చే దారమ్మట ఏదైతే సుమారు 8 కల్వర్ట్స్ ఉన్నాయి, 8 కల్వర్ట్స్ కూడా హైట్ పెంచి ఈ జాయిన్ అయ్యే ఏదైతే మేజర్ డ్రైన్ ఉందో, గతంలో అమృత్లో కట్టున్నారు. 2014-19 అప్పుడు ఇవి కార్పొరేటర్గా ఉన్నారు. ఆ అమృత కూడా 19 తర్వాత గాలికి వదిలేశారనుకో వైసీపీ వాళ్ళు, గాలి పార్టీ. ఈ మేజర్ డ్రైన్కి ఆ వచ్చే వెంటను కూడా పెంచుతూ ఉన్నాం. దానివల్ల ఎక్కడా కూడా వాటర్ చోక్ అయి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా ఈ మేజర్ వెంట అన్నమాట ఇలాగ వెళ్ళి ఆ పైనుంచి అలాగ జక్కంపూడి రామ్మోహన్ రావు స్ట్రీట్ నుంచి తెలక్ రోడ్డు